And first time చూస్తున్నట్టయితే I'm Shrija, I'm working in UK, and today's vlog is about traveling from England to Ireland, that is UK to Northern Ireland. So this is basically visa free and మనము ఇప్పుడు క్రూజ్లో ట్రావెల్ చేస్తున్నాము. ఆ క్రూజ్ ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో దట్ ఈస్ స్టెన్నా లైన్ విచ్ కెన్ బి బుక్డ్ ఫ్రమ్ లివర్పూల్ టు బెల్ఫాస్ట్, దట్ ఈస్ నార్థన్ ఐర్లాండ్. లివర్పూల్ అనేది మనకి యూకేలో ఉంటుంది, ఇంగ్లాండ్లో. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే మనము ఇక్కడ క్రూజ్ లోపలికి వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నాము. సో మినిమం 1 అవర్ ముందు మనము ముందే ఉండాలి క్యూలో బిఫోర్ క్రూజ్ టైం, సో దట్ మనకి ఆన్ టైం మనము క్రూజ్లో వెళ్ళొచ్చు, లేకపోతే క్లోజ్ అవుతుంది అండ్ వీఆర్ నాట్ అలౌడ్ ఇన్ సైడ్. సో ఇట్స్ రికమెండెడ్. ఇలా మనము లోపలికి వెళ్తాము. ఇది కార్ ఎంట్రన్స్ అండ్ దీనికి ఒక 3-4 లెవెల్స్ ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ అలౌడ్ ఇన్సైడ్ ద కార్. మనం ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు, ఈవెన్ పెట్స్ కూడా అలౌడ్. పెట్కి మనం సపరేట్గా స్టోర్ ఉంటుంది, అక్కడ స్టోర్ చేసుకోవచ్చు పెట్ని. సో బేసికలీ నేనైతే మా మమ్మీ ఇంకా డాడీతో నేను ట్రావెల్ చేశాను నార్థన్ ఐర్లాండ్కి. సో నన్ను విజిట్ చేయడానికి వాళ్ళు వచ్చారు నాకు వర్క్ వీసా వచ్చాక. సో యా, ఇక్కడ మనకి బేసికలీ ఇది పైన అప్పర్ లెవెల్ అండ్ ఇక్కడ మనకి అన్ని కూర్చోడానికి వీ కెన్ సిట్ ఎనీవేర్. దీనికి ఏమి రిజర్వేషన్స్ అలా ఏమి ఉండవు. బట్ నేను అయితే ఒక రూమ్ బుక్ చేసుకున్నాను. దానికి మనము ఇప్పుడు ఒక 1-2 మినిట్స్లో వెళ్తాము. టిల్ దెన్ వీఆర్ జస్ట్ లైక్ లుకింగ్ అరౌండ్. ఇక్కడ మనం కానీ రూమ్ బుక్ చేసుకోకపోయినా కూడా మనం ఎక్కడైనా కూడా ఇక్కడ కూర్చోవచ్చు. నేను అయితే యూజువలీ 2 ఉంటాయి క్రూజ్, దట్ ఈస్ మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి. నేనైతే నైట్ టైం క్రూజ్లో వెళ్ళాను, విచ్ ఇస్ 8 hours జర్నీ టు నార్థన్ ఐర్లాండ్. మార్నింగ్ అయితే మార్నింగ్ వ్యూ కూడా కనిపిస్తుంది, కానీ ఐ ప్రిఫర్డ్ గోయింగ్ ఇన్ ద ఈవినింగ్ బికాజ్ అక్కడ మార్నింగ్ వెళ్ళాక చూడ్డానికి ఈజీ ఉంటుందని చెప్పి నైట్ది బుక్ చేసుకున్నాను. ఈవెన్ స్టోర్స్ కూడా మనకి అన్నీ అవైలబుల్ ఉంటాయి, బట్ ఓన్లీ ఐ థింక్ 1 or 2 స్టోర్స్ ఉంటాయి. అండ్ యూజువలీ ఫర్ ఇన్ఫర్మేషన్, లిక్కర్ అయితే ఇక్కడ తక్కువ ఉంటుంది. అంటే బయట కంటే ఈ క్రూజ్లో 1 liter బాటిల్స్ వస్తాయి, బయట అయితే మనకి 750 ml. దట్స్ ద డిఫరెన్స్ ఐ అబ్జర్వ్డ్. ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్ యూ కెన్ గెట్ ఇట్ దేర్. సో ఇది అంతా నార్మల్, వేరేవంతా నాకు అంతేమీ యూస్ఫుల్ అనిపించలేదు, అంటే కాస్ట్లీయే అనిపించాయి క్రూజ్లో బయట కంటే. సో ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ అండ్ దట్ అది లేట్ అయిపోయింది కాబట్టి ఇట్ వాజ్ యాక్చువల్లీ అబౌట్ టు క్లోజ్. సో we were just like roaming around. మా mom ఏదో చూస్తుంది అంటే she was like looking around. ఒక 200 రూమ్స్ వరకు ఉన్నట్టున్నాయి, ఐ డోంట్ హ్యావ్ ఐడియా, కానీ ఆల్మోస్ట్ రూమ్ నెంబర్స్ అయితే అలా ఉన్నాయి. బట్ సో వీఆర్ హెడింగ్ టు ద రూమ్ రైట్ నౌ. ఇట్ వాజ్ యాక్చువల్లీ డార్క్, సో అక్కడ పక్కన లైట్స్ ఉంటే ఆన్ చేసాము.
And yeah, it has irrespective of the members, a room lo in 4 members aina 1 member aina, the charge is similar. Ante I think if it's 80 pounds, 4 members aina 2 members aina room ki matram 80 pounds. 4 berths ఉంటాయి, 4 members ఉండొచ్చు రూమ్లో. అండ్ దెర్ ఇస్ అ స్మాల్ వాష్రూమ్ టూ. అక్కడ ఫోల్డబుల్ ఉంటుంది పైన బర్త్, అది మనం కిందికి అనుకోవచ్చు. ఇట్స్ యాక్చువల్లీ ప్రిటీ సఫిషియంట్ ఫర్ 4 members per night. లోపల ఇదైతే ఫుడ్ లాగా అయితే మాకు జస్ట్ డ్రింక్స్ అయితే ఉన్నాయి, ఫుడ్ లాగా జస్ట్ చిప్స్ అలా ఉన్నాయి, కానీ అంత ఏమీ ఇట్స్ లైక్ నాట్ దాట్ టేస్టీ. అండ్ మూవీ లాంచ్ కూడా ఉంది, అండ్ దేర్ లైక్ స్పెసిఫిక్ మూవీస్ ప్లేయింగ్ పర్, అక్కడ టైమింగ్ కూడా ఉంటుంది. ఆ టైమింగ్ని బట్టి వాళ్ళు మూవీ రోమ్ చేసి దెన్ ఐ వెంట్ బ్యాక్ టు ద రూమ్. సో ఐ వాజ్ మేము యాక్చువల్లీ లూటన్ నుండి ట్రావెల్ చేసాం కాబట్టి లివర్పూల్కి ఇట్ ఆల్మోస్ట్ ఒక 4 hours జర్నీ కార్లో. సో ఐ వాజ్ లైక్ టైర్డ్, అందుకే రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ స్లీప్ పడుకొని మళ్ళీ మార్నింగ్ ఐర్లాండ్లో మార్నింగ్ 6 o'clockకి దిగుతుంది, ఐ మీన్ క్రూజ్ పోర్ట్కి రీచ్ అవుతుంది. సో మేము మార్నింగ్ 6 o'clockకి బయటికి వెళ్ళాలనే ప్లాన్ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ మనకి రూమ్స్ వెకేట్ చేయమని చెప్పి 15-20 minutes ముందే మనము అక్కడ వాళ్ళు కాల్, ఐ మీన్ వాయిస్లో మనకి చెప్తారు ఎవ్రీ రూమ్కి వచ్చి, ఆర్ వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో అప్పుడు మనం రూమ్ వెకేట్ చేయాలి దానికంటే ముందే. యా వెదర్ కూడా కొంచెం రెయినీ ఉండే. అండ్ లండన్తో కంపేర్ చేస్తే అక్కడ నార్థన్ ఐర్లాండ్లో మాత్రం హౌజెస్ చాలా పెద్దగా ఉన్నాయి, అండ్ ఇట్ వాజ్ రియలీ నైస్. చాలా ఇట్లా, కానీ ఇఫ్ యూ వాంట్ టు లివ్ లైక్ కంట్రీ సైడ్ అక్కడ నచ్చుతుంది, ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ ఇస్ సిటీ దెన్ యూ వుడెంట్ బీ లైకింగ్ నార్థన్ ఐర్లాండ్. అది జస్ట్ విజిటింగ్కి మాత్రమే. ఐ పర్సనలీ లైక్డ్ ఇట్ ఫర్ విజిటింగ్. సో ఇదైతే ఏదో బీచ్ ఉంది, ఐ రియలీ డోంట్ రిమెంబర్ ద నేమ్, బట్ బికాజ్ నేను వెళ్ళింది ఇది అక్టోబర్ టైంలో, అప్పుడు మా పేరెంట్స్ వచ్చారు. సో నాకు అస్సలు గుర్తులేదు ఈ బీచ్ నేమ్, బట్ ఐ ఫైండ్ అవుట్, ఐ కెన్ యాడ్ ఇట్ ఇన్ ద డిస్క్రిప్షన్. నేను ఒకసారి సర్చ్ చేసి యాడ్ చేస్తాను. సో ఇక్కడ కొద్దిసేపు ఉండి వి ప్యాక్డ్ సమ్ ఫుడ్ అండ్ వీ జస్ట్ హ్యాడ్ సమ్ ఫుడ్, అండ్ అప్పటికి రెయిన్ పడుతుండే. సో వీ వెంట్ బ్యాక్ ఇన్ టు ద కార్. మళ్ళీ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళడానికి మేము ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయాము అక్కడ క్రూజ్లోనే. సో ఈ నెక్స్ట్ ప్లేస్ ఇదేమో గ్లెన్స్ ఆఫ్ ఆంట్రమ్ అనుకుంటా, ఐ థింక్ ఐ మెన్షన్ ఇట్ డౌన్, ఐ రియలీ డోంట్ రిమెంబర్. బట్ యా, ఈ ప్లేస్ కూడా ట్రెక్కింగ్కి చాలా బాగుంటుంది, హైకింగ్కి ట్రెక్కింగ్కి. బట్ సిన్స్ ద వెదర్ డిడ్ంట్ కోఆపరేట్, మేమంతా ట్రెక్కింగ్ చేయలేదు. బట్ ట్రెక్కింగ్ అయితే దిస్ ప్లేస్ ఇస్ రియలీ గుడ్, అండ్ ఇట్ హ్యాస్ ఆల్ మౌంటైన్స్. చాలా బాగుండే ప్లేస్, మార్నింగ్ కదా, బట్ జస్ట్ ఆఫ్టర్ ఫ్యూ minutes, 10 minutes it started raining, and yeah. సో మా పేరెంట్స్ అప్పుడే వచ్చారు కాబట్టి దే వర్ ఫీలింగ్ రియలీ కోల్డ్. సో అక్కడే ఒక టీ స్టాల్ లాగా, చిన్న కెఫెటేరియా లాగా ఉంటే అక్కడ వీ స్టాప్ ఫర్ అ వైల్, బట్ ద టీ వాజ్ లైక్ సో నాట్ గుడ్. ఐ డోంట్ రికమెండ్ ఇట్ అట్ ఆల్ బికాస్ ఇట్స్ సో వాటరీ, అండ్ జస్ట్ నార్మల్గా తీసుకున్నాము. బట్ యా, అండ్ ఇట్ వాజ్ రైనింగ్, సో యా, వీ హ్యాడ్ టు టేక్ ఇట్. అండ్ దెన్ ద నెక్స్ట్ స్టాప్ వాజ్ the UNESCO World Heritage, which is the Jane's Causeway.
ఇది చాలా బాగుంది ప్లేస్. ఇట్స్ లైక్ రాక్స్ అన్నీ ఉంటాయి బీచ్ దగ్గర, బట్ లిటరలీ రాక్స్ పెట్టినట్టు ఉంటాయి. అసలు ఎక్కడ కూడా మనకి ఇది రాక్స్ నిజంగా ఇట్ ఫార్మ్డ్ అనేది ఇట్స్ రియలీ సర్ప్రైజింగ్. సి ద రాక్స్ అన్నీ ఇట్లా లిటరలీ మనము ప్లేస్ చేసినట్టు, బిల్డ్ చేసినట్టు ఉంటుంది ప్లేస్. సో ఇక్కడికి మనం వెళ్ళాక ఇఫ్ యూ వాంట్ టు పార్క్ ద కార్ నియర్ ద లైక్ వెరీ నియర్ టు ద ప్లేస్, అది మనం పే చేయాల్సి వస్తుంది. ఆర్ ఎల్స్ యూ హ్యావ్ టు గో ఫ్రమ్ అన్ అదర్ వే. అక్కడికి వెళ్ళి మనము జస్ట్ పార్కింగ్కి పే చేస్తే చాలు. అండ్ ఇట్స్ ఫ్రీ టు విజిట్. ఇక్కడ ఏమి మనం పే చేయాల్సిన అవసరం లేదు, కానీ అక్కడ మనల్ని అడుగుతారు. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ టు పే, వాళ్ళకి డొనేషన్ లాగా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. వీ కెన్ జస్ట్ వాక్ ఫ్రీగా. అండ్ దెన్ బస్ కూడా, ఇఫ్ ఎల్డర్ పర్సన్స్కి అయితే బస్ కూడా ఉంటుంది. ఇట్ చార్జెస్ ఎ బిట్ లైక్ £2 టు వెళ్ళడానికి అండ్ £2 ఇన్ రిటర్న్. బట్ నడిచే వాళ్ళు ఇట్స్ జస్ట్ లైక్ 10-15 minutes డౌన్ ద రోడ్ నడవచ్చు కూడా. అండ్ వెదర్ ఆ రోజు కొంచెం స్లిప్పరీ ఉంది కాబట్టి వీ మేనేజ్ టు వాక్, బట్ మై మామ్ టుక్ బస్. బట్ యా, వాక్ అయితే చేయొచ్చు, యంగ్ వాళ్ళు అయితే వాక్ చేయొచ్చు. బట్ ద ప్లేస్ ఇస్ రియలీ గుడ్. చాలా బాగుండే ప్లేస్. అండ్ అక్కడికి వెళ్ళాక ఇట్స్ లైక్ వాల్కెనో ఎరప్షన్ వల్ల ఇది ఫామ్ అయిందంట ప్లేస్. సో దే ఫౌండ్ ఇట్ యాజ్ అ యునెస్కో హెరిటేజ్. యా, దిస్ ఈస్ అ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ నార్థన్ ఐర్లాండ్. సో దీని తర్వాత మేము వెళ్ళిన ప్లేస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్లో చూసాం కదా, దట్ ఈస్ డార్క్ హెడ్జెస్. ఇది స్పెసిఫిక్గా ఫేమస్ అయింది అయితే జస్ట్ బికాస్ ఆఫ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అండ్ నథింగ్ స్పెసిఫిక్ ఏమీ లేదు. జస్ట్ ఆ ట్రీస్ ఒకటి ఉన్నాయి అండ్ అంతే. ఆ ట్రీస్ వల్ల యూనో ఆ సీన్ ఉంటుంది కదా, దానివల్ల ఫేమస్ అయింది. దిస్ ఇస్ కాల్డ్ ద డార్క్ హెడ్జెస్. బట్ యూజువలీ టు టేక్ పిక్చర్స్ యూజువలీ అట్లా విజిట్ చేయొచ్చు, బట్ నాట్ దాట్ గ్రేట్. జస్ట్ జస్ట్ వెళ్ళినాము అని చెప్పడానికి అంతే. నాట్ దట్ గ్రేట్ ప్లేస్, బట్ యా, ఇఫ్ టైం ఉంటే వీ కెన్ విజిట్. టైటానిక్ బెల్ఫాస్ట్, టైటానిక్ అక్కడే బిల్డ్ చేశారు అండ్ ఇట్ హ్యాస్ ఆల్ దిస్ మ్యూజియం కైండ్ ఆఫ్ థింగ్. మనకి రూమ్స్ ఎట్లా ఉంటాయి, ఫస్ట్ క్లాస్ రూమ్స్, టైటానిక్ లోపల ఎలా బిల్డ్ అయింది, రూమ్స్ ఎలా ఉంటాయి, అవన్నీ ఈ ప్లేస్లో చూపిస్తారు. అన్ఫార్చునేట్లీ ఐ మిస్డ్ ఇట్. అండ్ దెర్ ఇస్ అ రెస్టారెంట్ కాల్డ్ Mumbai 27 విచ్ ఈస్ రియలీ గుడ్. ఫుడ్ అయితే చాలా బాగుంది. అండ్ వీ వెంట్ బ్యాక్ టు ద క్రూజ్ అగైన్. అప్పుడు మాకు 7 or 8 o'clock క్రూజ్ ఉంది. అండ్ దెన్ మళ్ళీ క్రూజ్లోకి వెళ్ళిపోయి అండ్ వీ హెడెడ్ బ్యాక్ టు లండన్, దట్ ఈస్ లివర్పూల్ పోర్ట్ నుండి మేము తీసుకున్నాం కాబట్టి మళ్ళీ బెల్ఫాస్ట్ లివర్పూలే వచ్చింది. అండ్ దిస్ ఇస్ Stena Line. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ ప్రొవైడ్ ద లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ద క్రూజ్ వాజ్ రియలీ గుడ్. పైన డెక్ పైన ఇది ఈ స్పేస్ అండ్ ఇట్ వాజ్ రియలీ పీస్ఫుల్. చాలా పీస్ఫుల్ ఉండే అండ్ క్రౌడెడ్ కూడా లేదు కాబట్టి బాగుంది డెక్ అండ్ ఆల్. యా, ఇది టైటానిక్ బెల్ఫాస్ట్. ద పోర్ట్ ఈస్ రియలీ నెక్స్ట్ టు దిస్ టైటానిక్ బెల్ఫాస్ట్. అక్కడ మనకి క్రూజ్ పక్కనే ఉంటుంది. దిస్ ఇస్ లైక్ 5 minutes అవే. ఇఫ్ పాసిబుల్ మీరు మార్నింగ్ ఫస్ట్ దీనికి విజిట్ చేసి తర్వాత దీనికి వెళ్ళొచ్చు. ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video.